హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ ఫ్రమ్ రూట్స్. ఇవాళ మన ఛానల్‌లో అయితే టెన్సెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరికీ అర్థమయ్యేలాగా, చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా, సులువుగా నేనైతే తెలుగులో చెప్తున్నానండి. అన్నీ ఒకే రోజే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే అర్థమవ్వడం కష్టం కాబట్టి, ప్రస్తుతానికి మనకి సింపుల్ టెన్సెస్‌లో 3 ఫార్మ్స్ ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దానిలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి అయితే తెలుసుకుందాం ఇవాళ బ్రీఫ్‌గా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని దేనికి యూజ్ చేస్తామంటే, టు డిస్క్రైబ్ అబౌట్ హ్యాబిట్స్, అవర్ డైలీ రొటీన్ అండ్ అబౌట్ పర్మనెంట్ సిట్యుయేషన్స్, ట్రూత్స్ ఆర్ ఫ్యాక్ట్స్. అంటే మనం డైలీ యూజ్ చేసే దైనందిన కార్యక్రమం గురించి చెప్పాలనుకున్నా, లేదా ఏమైనా పర్మనెంట్ థింగ్స్ ఉంటాయి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, 2 + 2 = 4 ఇలాంటి సిట్యుయేషన్స్ గురించి మనం చెప్పాలి అనుకున్నా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని అయితే యూజ్ చేస్తాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్ములాలో 2 టైప్స్ ఉన్నాయి. బేస్ ఫార్ములా వచ్చేసి ఇది. సబ్జెక్ట్ అంటే మనకి ఐ కానీ, షీ కానీ, ఇట్ కానీ వాటిని సబ్జెక్ట్ అంటారు. బేస్ వర్బ్ వి1. వి1 మీన్స్ మనం వర్బ్స్‌లో ఏదైతే ఫస్ట్ మనకొస్తుందో దాన్ని బేస్ వర్బ్ అంటాము. ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సెంటెన్స్‌లో లాస్ట్ పార్ట్ మొత్తాన్ని ఆబ్జెక్ట్‌గా తీసుకుంటాం మనం ఇక్కడ. సో, సబ్జెక్ట్‌లో ఐ కానీ, యూ కానీ, వి కానీ, దే కానీ వచ్చినప్పుడు మనము వర్బ్ 1 అంటే బేస్ వర్బ్‌ని రాసి ప్లస్ రిమైనింగ్ ఆబ్జెక్ట్‌ని రాస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది సెంటెన్స్ ఫినిష్ అవుతుంది. అలా కాకుండా సబ్జెక్ట్‌లో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వస్తే వెర్బ్‌కి ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేసి లాస్ట్‌లో అప్పుడు ఆబ్జెక్ట్‌ని రాస్తామనమాట. అప్పుడు సింపుల్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ అనేది ఫినిష్ అవుతుందనమాట. సో, ఈ 2 ఫార్ములాస్‌ని కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ వెర్బ్‌లో ఐ కానీ, యూ కానీ, వి కానీ, దే కానీ వచ్చినప్పుడు వి1 యూజ్ చేస్తే చాలు. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినప్పుడు వెర్బ్‌కి ఎస్ కానీ, ఈఎస్ కానీ డిపెండ్స్ ఆన్ ద వర్బ్ మనమైతే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. పర్మనెంట్ థింగ్స్ అన్నాం కదా! దానికొచ్చే ఎగ్జాంపుల్. ద సన్ అనేది సబ్జెక్టు. రైజెస్ ఈజ్ ద వర్బ్. ఇన్ ద ఈస్ట్ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో, ఇది వచ్చేసి పర్మనెంట్. సన్ ఎప్పుడు ఈస్ట్‌నే రైజ్ అవుతుంది. సో, దానికి మనము సింపుల్ టెన్స్‌నే యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని. ట్రూత్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అంటే ద హార్ట్ పంప్స్ ద బ్లడ్. హియర్ ద హార్ట్ ఈజ్ ద సబ్జెక్ట్. పంప్స్ ఈజ్ ద వర్బ్. బ్లడ్ ఈజ్ ద ఆబ్జెక్ట్. దీనికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌నే యూజ్ చేస్తాము. అండ్ డైలీ యాక్టివిటీ. షీ వాక్స్ టు స్కూల్ ఎవ్రీ డే. తను డైలీ చేస్తుంది ఆ పని. అందువల్ల మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌నే యూజ్ చేస్తాము. అలా కాకుండా మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామో అనే దాని గురించి చెప్పాలి అనుకున్నా, దానికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌నే యూజ్ చేస్తామండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే, ఈ టెన్సెస్ గురించి మీకు బాగా అర్థమైతే ఒక లైక్ చేయండి.